సో ఇప్పుడు మనం డిజిటల్ లాజిక్ గేట్స్ గురించి నేర్చుకుందాం. ఇది డిజిటల్ లాజిక్ గేట్స్ ఎంత ఇంపార్టెంట్ అని అంటే ఈ చెప్పబోయే టాపిక్ లేకుండా ఏ డిజిటల్ సర్క్యూట్స్ రన్ అవ్వవు అనమాట. సో ఇది ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ అని చెప్పొచ్చు డిజిటల్ సిస్టమ్స్కి. ఓకేనా? ఇట్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ ఈజ్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ ఇన్పుట్స్ అండ్ ఓన్లీ వన్ అవుట్పుట్ క్యాపబుల్ ఫర్ టేకింగ్ ద లాజికల్ డెసిషన్స్. అంటే ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనమాట. మోర్ దెన్ వన్ ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఒకటే ఉంటుంది. ఇది మనకి లాజికల్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. జనరల్గా దిస్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ని మనం డయోడ్స్ ట్రాన్సిస్టర్స్తో తయారు చేస్తాం అన్నమాట. ఓకే, దీంట్లో రెండు లాజిక్ లెవెల్స్ ఉంటాయి. ఒకటి 0 ఆర్ 1. 0 అంటే 0 volts ఎనలాగా, 1 అంటే 5 volts అని అనుకోవచ్చు, లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అని కూడా అనొచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 అనమాట. లేదా ఆన్ ఆఫ్ అని కూడా అనొచ్చు. ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 0 అనమాట. సో ఈ విధంగా లాజిక్ లెవెల్స్ని మనం అనుకోవచ్చు. వీటిని ట్రూత్ టేబుల్ ద్వారా డిసైడ్ చేస్తారనమాట. సో మనకి బేసిక్ గేట్స్ ఏముంటాయి అని అంటే అండ్ గేట్ అని ఉంటుంది, అలాగే ఆర్ గేట్ అని ఉంటుంది, అలాగే నాట్ గేట్ అని ఉంటుంది. అండ్ ఆర్ నాట్ని ఏఓఐ లాజిక్ అని అంటారు అనమాట. ఆ తర్వాత నాండ్ గేట్ అని ఉంటుంది, నెక్స్ట్ నార్ గేట్ అని ఉంటుంది. ఈ రెండింటిని యూనివర్సల్ గేట్స్ అని అంటారు అనమాట. యూనివర్సల్ గేట్స్. లాస్ట్ది ఎక్స్క్లూజివ్ ఆర్ అని ఉంటుంది. ఇది చాలా డిజిటల్ సర్క్యూట్స్కి ఉపయోగపడుతుంది. అలాగే ఎక్స్క్లూజివ్ నార్ అనేది కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ప్యారిటీ జనరేటర్స్కి, కంపరేటర్స్కి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది బేసిక్గా ఉన్న గేట్స్. ఒక్కొక్క గేట్ ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ నాట్ గేట్ తీసుకుందాం. నాట్ గేట్ యొక్క బూలియన్ ఫంక్షన్ ఏంటి అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ఆర్ ఏ అనమాట. అంటే ఇన్పుట్లో నాట్ గేట్ యొక్క సింబల్ ఏంటంటే ఇది. సో నాట్ గేట్ యొక్క సింబల్ ఇది. ఇన్పుట్ ఏ ఇచ్చారనుకోండి, అవుట్పుట్ ఏ బార్ అవుద్ది. ఒకవేళ ఇన్పుట్ ఏ బార్ ఇచ్చారనుకోండి, అవుట్పుట్ ఏ అవుద్ది. అందుకని ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ఆర్ ఏ అని రాశాను. అంటే ఇన్పుట్కి వ్యతిరేకంగా ఇన్పుట్ ట్రూ అనుకోండి, అవుట్పుట్ ఫాల్స్ అవుతుంది. ఇన్పుట్ ఆన్ అనుకోండి, అవుట్పుట్ ఆఫ్ అవుతుంది. ఇన్పుట్ 1 అనుకోండి, అవుట్పుట్ 0 అవుద్ది. ఇన్పుట్ 0 అనుకోండి, అవుట్పుట్ 1 అవుద్ది. అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ది ఇన్పుట్ వేరియబుల్. కాంప్లిమెంట్ ఆఫ్ ది ఇన్పుట్ వేరియబుల్ ఈజ్ నాట్ అవుట్పుట్, నాట్ గేట్ అవుట్పుట్. ఓకే, దట్ ఈజ్ ఎఫ్. సో ట్రూత్ టేబుల్లోకి వస్తే ట్రూత్ టేబుల్ ఇన్పుట్ ఏ కదా, అవుట్పుట్ వై అంటే ఏ బార్. సో ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 1, ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ 0. దీన్ని మనం ఆన్ ఆఫ్ కండిషన్స్లో రాసుకోవాలనుకోండి. ఇన్పుట్ వేరియబుల్ ఏ, అవుట్పుట్ వేరియబుల్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ కదా. ఇది ఆన్ అయితే ఇది ఆఫ్, ఇది ఆఫ్ అయితే ఇది ఆన్. ఓకే, ఇలాగైనా రాసుకుంటారు కొంతమంది. ఇది నాట్ గేట్. దీన్నే మనం ఆన్ అనుకోండి హై అని చెప్తూ ఉంటారు బుక్కుల్లో, ఆఫ్ అనుకోండి లో అని చెప్తూ ఉంటారు. సో ఇన్పుట్ ఈజ్ లో, అవుట్పుట్ ఈజ్ హై. ఇన్పుట్ ఈజ్ హై, అవుట్పుట్ ఈజ్ లో. ఇప్పుడు అండ్ గేట్ గురించి నేర్చుకుందాం. అండ్ గేట్ సింబల్ ఏంటని అంటే ద సింబల్ ఆఫ్ అండ్ గేట్ ఈజ్ దిస్ వన్. ఇలా రాస్తే అండ్ గేట్ అంటారు. దీనికి ఇన్పుట్లు ఏబి అనుకోండి, అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ బి అంటే ఏబి అనమాట. ఓకే, సో దీనికి కాంబినేషన్స్ ఏమొస్తాయి అంటే ఇన్పుట్ ఏబి వాల్యూస్ ఇన్పుట్లు అవుతాయి, ఇన్పుట్ వేరియబుల్స్. అవుట్పుట్ ఏమో వై ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. సపోజ్ కాంబినేషన్ 0 ఇచ్చామనుకోండి, ఇక్కడ 0 ఇస్తే అవుట్పుట్ ఏబి అంటే 0 అంటే 0 మల్టిప్లికేషనే. అలాగే 0 into 1 ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా 0. 10 ఇచ్చారనుకోండి, అవుట్పుట్ కూడా 0, అప్పుడు కూడా 0. 11 ఇచ్చారనుకోండి, ఇన్పుట్ ఏబి 11 కాబట్టి అవుట్పుట్ 1 అవుతుంది. సో ఏబి 11 వచ్చినప్పుడే 1 వచ్చింది, రిమైనింగ్ ఆల్ కేసెస్ 0 వచ్చింది కాబట్టి ఇవి లో, ఇది హై. ఓకే, సో దీనికి క్యారెక్టరిస్టిక్ ఏంటంటే అండ్ గేట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై, if both inputs are high,
then only output is high, else 0. సో దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటి అని ఎవడన్నా అడిగారు అనుకోండి, క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అడిగితే ఇలా రాయాలి. ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈజ్ హై, ఎల్స్ 0. ఓకే, దిస్ ఈజ్ అండ్ గేట్. ట్రూత్ టేబుల్ రాసాము, ఇది ట్రూత్ టేబుల్. అలాగే ఆర్ గేట్ చూద్దాం. ఆర్ గేట్ సింబల్ ఏంటంటే ఇలా రాసుకోవాలి. ఆర్ గేట్ దీనికి కూడా ఇన్పుట్లు ఏబి, అవుట్పుట్లు y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో ట్రూత్ టేబుల్ ఏంటి అంటే ట్రూత్ టేబుల్, సో బూలియన్ ఎక్స్ప్రెషన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ట్రూత్ టేబుల్ ఏంటంటే ఇన్పుట్లు ఏబి, అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో 0 0 ఇస్తే 0 ప్లస్ 0 0, 0 1 ఇస్తే అవుట్పుట్ 0 ప్లస్ 1 1, 1 0 ఇస్తే అవుట్పుట్ 1, 1 1 ఇస్తే అవుట్పుట్ 1. సో ఇప్పుడు చూడండి క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దీంట్లో ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1, దెన్ ద అవుట్పుట్ ఈజ్ 1, ఎల్స్ 0. చూడండి ఇక్కడ ఏదో ఒక ఇన్పుట్ 1 అయితే కనుక అవుట్పుట్ 1 అయింది, సో ఆన్ అయినట్టు, ఎల్స్ ఆఫ్ అయినట్టు. ఓకే, సో ఇది కండిషన్. క్యారెక్టరిస్టిక్ ఇది రాయాలి. అండ్ ఆరు నాట్ చెప్పేసాను. నాండ్ గేట్కి వద్దాం. నాండ్ గేట్ సింబల్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ నాండ్ గేట్. అండ్ గేట్కి ఇన్వర్టర్ పెడితే నాండ్ అనమాట. సో ఇన్పుట్లు ఏబి అయితే అవుట్పుట్లో y ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బార్ ఉంటుంది. ఓకే, సో ఏబి ఇన్పుట్స్ ఇస్తాం, అవుట్పుట్లు y ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బార్, ఏ డాట్ బి హోల్ బార్ అన్నమాట. 0 0 ఇస్తే 0 0 0 ఇంటూ 0 0 బార్ 1, 0 బార్ అంటే 1. ఓకే, 0 1 ఇస్తున్నా కూడా 0, 0 బార్ అంటే 1, 1 0 ఇచ్చాను 1 ఇంటూ 0 0, 0 బార్ 1, 1 ఇంటూ 1 1 ఇంటూ 1 1 బార్ 0 అనమాట. సో ఇక్కడ చూడండి ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0. క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, దెన్ ద అవుట్పుట్ ఈజ్ 1, ఎల్స్ 0. ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 0 రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే అవుట్పుట్ మనకు 1 వచ్చింది. రిమైనింగ్ ఆల్ కేసెస్లో 0 వచ్చినట్లే, అంటే ఈ కేసులో 0 అయినట్టు. సో ఇది లో, ఇది హై, అంటే ఇది ఆన్, ఇవి ఆఫ్ అనమాట నాండ్ గేట్కి ఇది. సో నాండ్ గేట్ని యూనివర్సల్ గేట్ అంటారు, యూనివర్సల్ గేట్. సో ఈ గేట్తో మనం అండ్ గేట్ని చేయొచ్చు, ఆర్ గేట్ని చేయొచ్చు, అండ్ గేట్ చేయొచ్చు, ఆర్ గేట్ చేయొచ్చు, నాట్ గేట్ చేయొచ్చు. ఏ గేట్ని అయినా సరే నాండ్ గేట్తో డెవలప్ చేయొచ్చు. అందుకని దీన్ని యూనివర్సల్ గేట్ అని అంటారు. నాండ్ తర్వాత నార్ గేట్ సింబల్ ఇది. ఆర్ గేట్కి ఇన్వర్టర్ పెడితే నార్ అన్నమాట. ఇది ఏబి ఇన్పుట్లు అయితే y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ బార్. ఓకే, సో ఏబి ఇన్పుట్లు ఇవి, ఏ ప్లస్ బి రాసాం అనుకోండి, ఏ ప్లస్ బి హోల్ బార్ రాయండి ఇక్కడ. సో ఇక్కడ 0 0 0 1 1 0 1 1 ఈ కాంబినేషన్స్. ఓకే, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 1. సో ఇప్పుడు దీనికి రివర్స్ 1 0 0 0, 1 ప్లస్ 0 బార్ అంటే 1, 1 బార్ అంటే 0. సో ఈ విధంగా రాస్తుంది. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఏంటి చూడండి, ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 1, దెన్ ద అవుట్పుట్ ఈజ్ 0, ఎల్స్ 1. ఓకే, సో ఇక్కడ అన్నిటిలోని ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 1 అయింది కాబట్టి అవుట్పుట్ 0 అయింది, లో అయింది, ఎల్స్ హై అయింది. సో ఇక్కడ 2 0 కాబట్టి అవుట్పుట్ 1 అయింది. ఓకే, సో ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 1, దెన్ అవుట్పుట్ ఈజ్ 0, ఎల్స్ 1. ఇది ఇట్లా డైరెక్ట్ సింపుల్ వర్డ్స్లోనే క్యారెక్టరిస్టిక్ రాసేసి అనమాట. ఇది నార్ గేట్. అండ్ ఆర్ నాట్. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఎక్స్ఆర్ గేట్ అంటే ఇలా రాయాలి సింబల్. ఏబి ఇన్పుట్లు, అవుట్పుట్ని ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అని అనొచ్చు, లేదా ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఇలా ప్లస్ కింద రాసి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఆర్ ఏ మాడ్యులస్ బి అని అనొచ్చు, ఏ మాడ్యులస్ బి ఎలా అన్నా ఒకటే. ఓకే,
సో ఇప్పుడు ఏబి ఇన్పుట్లు అయితే ట్రూత్ టేబుల్ ప్రకారంగా ఏబి ఇన్పుట్లు 0 0 0 1 1 0 1 1. అవుట్పుట్ ఏంటి ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. ఓకే, సో ఏ బార్ బి, ఏ బార్ అంటే ఏ బార్, ఇక్కడ బి బార్ రాద్దాం. ఏ బార్ అంటే 0 అయితే 1, 1 అయితే 0. బి బార్ ఏమో 1 అయితే 0 అయితే 1, 1 అయితే 0, 0 అయితే 1, 1 అయితే 0. సో ఇప్పుడు ఏ బార్ బి అంటే 0 × 1 0, ఓకే, 1 × 1 1, 0 × 0 0, 1 × 0 0 అయిపోయింది. ఏ బి బార్, ఏ బి బార్ అంటే 0 × 1 0, 0 × 1 0, 1 × 0 0, 1 × 0 0. ఏ బి బార్, ఏ బి బార్, బి బార్ అంటే ఇది. సో ఇది ఏ బార్, ఇది బి బార్ అంటే 0 అయితే 1, 1 అయితే 0, 0 అయితే 1, 1 అయితే 0. సో ఇప్పుడు ఏ బార్ బి 0, ఏ బార్ బి 1 × 0 0, 1 × 1 1, 0 × 0 0, 0 × 1 0. ఇప్పుడు ఏ బి బార్, ఏ బి బార్ అంటే 0 × 1 0, 0 × 1 0 × 1, ఏ బి బార్ 0 × 1 0, 0 × 0 0, 0 × 0 0, 1 × 1 1, 1 × 0 0. సో 0 + 0 0, 1 + 0 1, 0 + 1 1, 0 + 0 0. ఇక్కడ ఏ కాంబినేషన్స్ వర్కౌట్ అయినాయి అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చేస్తాను. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి, ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1, the input or odd number of ones, any one of the input is 1, then output is 1, else 0. Okay, ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్, దీనికి సింబల్ ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ గీసి తర్వాత బబుల్ పెడతారు. సో ఇది ఏబి ఇన్పుట్లు అయితే అవుట్పుట్ ఏమొస్తుందంటే ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి అని వస్తుంది. ఓకే, సో ఇన్పుట్లు ఏబి అయితే 0 0 ఇచ్చామనుకోండి, ఏ బార్ బి బార్ ఏబి ప్రొడక్ట్ టర్మ్స్. సో 0 0 0 1 1 0 1 1 ఇలా రాసుకుందాం. ఏ బార్ బి బార్ అంటే 1 × 1 1, 1 × 0 0, 0 × 1 0, 0 × 0 0. ఏబి అంటే ఇది 0 × 0 0, 1 × 0 0, 1 × 0 0, 1 × 1 1. ఓకే, సో ఇప్పుడు రెండింటిని ప్లస్ చేస్తే వచ్చేది అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ y. కాబట్టి 1 + 0 అవుట్పుట్, 1 ప్లస్ అవుట్పుట్ ఇదే కదా ఎక్స్ప్రెషన్. సో y = 1 + 0 అంటే 1, 0 + 0 0, 0 + 0 0, 0 + 1 1. సో ఇంతకుముందు మనకి ప్రీవియస్గా చూడండి 0 1 1 0 వచ్చింది, ఇప్పుడు ఆపోజిట్లో రివర్స్ వచ్చింది 1 0 0 0 1 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమన్నారంటే ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ ఈక్వల్ దెన్ అవుట్పుట్ ఈజ్ 1, ఎల్స్ 0. చూడండి, బోత్ ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 1, లేకపోతే కనుక 0 వచ్చింది. ఇదే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, ఈ విధంగా మీరు ఆ గేట్స్ని అర్థం చేసుకోవచ్చు. ఈ గేట్స్తో మనం డిఫరెంట్ లాజిక్ సర్క్యూట్స్ని, ఈ గేట్స్తో మనం డిఫరెంట్ లాజిక్ సర్క్యూట్స్ని డిజైన్ చేయొచ్చు. సో ఆ విధంగా ముందుకెళ్ళచ్చు.